సార్ చెప్పండి ఏంది అసలు ఈ చందుపట్లలో సొసైటీ అక్రమాలు అంటున్నారు. ఇంతమంది రైతులు ఈరోజు రైతు రుణమాఫీ కోసం వెయిట్ చేస్తారు. అంత కౌలు రైతులకు లేదు, తర్వాత రైతు కూలీలకు లేదు. అంటే ఏం చెప్పదలుచుకోరు ఈ సందర్భంగా, ఏ రకమైన పోరాటం చేస్తారు, ఎందుకు ఇంత డిలే అయింది? ఈ రాష్ట్రం ఇచ్చిన హామీలు మర్చిపోయి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి నిజంగానే హామీలు మర్చిపోయినారా, లేకుంటే మర్చిపోయినట్టుగా వారు యాక్ట్ చేస్తున్నారా, లేక నిజంగా గజనిగా మారినరా ఈరోజు అర్థం కావడం లేదు. ఏ ఒక్క హామీ రైతులకే కాదు అన్ని వర్గాల ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోవడం, ఈరోజు యావత్ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన. మరి అజెండాలో లేనటువంటివి, మేనిఫెస్టోలో లేనటువంటి హైడ్రాను, మేనిఫెస్టోలో లేనటువంటి మూసీ నదిని, మేనిఫెస్టోలో లేనటువంటి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తుంది. కానీ ఈ రైతన్నలకు, ఈ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారు, రైతులకు ఒక వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారు, యువతకు డిక్లరేషన్ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయినారు. చట్టబద్ధత 6 గ్యారెంటీలకు ఇస్తామన్నారు, అది మర్చిపోయినారు. ఏది లేకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన చేసుకుంటూ కేవలం కలెక్షన్లకు, కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా అవపడతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని సూటిగా, ఏ ఓట్లతోటైతే మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా అయినారో ఆ వర్గాలని అన్నింటినీ కూడా ఈరోజు దూరం చేసుకోవడం కాకుండా వాళ్ళందరినీ మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ఇప్పుడే మీరు అడిగినట్టుగా రైతుల విషయంలో రైతుల రుణమాఫీ పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా ఈరోజు రైతు బంధు 9.5 నెలల్లో ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మొన్న తుమ్మల నాగేశ్వర గారు అంటారు యజమానితో మాట్లాడుకోమంటారు. అది ఇప్పటి వరకు మరి అకౌంట్లో ఇవ్వకుండానే ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్యలో కయ్యం పెడతాడు. అంతేకాకుండా కూలీలు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఈ అంశం ఇప్పటికీ కూడా ఊసే లేకుండా పోయింది. ఇప్పటి వరకు దాని మీద ఏమైనా కార్యాచరణ చేసిందా అంటే లేదు. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ అంశం మీద వారు క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు. కానీ క్యాబినెట్ మీటింగ్ వచ్చిందంటే ఏ గుత్తదారులకు బిల్లులు చెల్లించాలా, ఏ కాంట్రాక్టర్ను కొత్తగా తీసుకురావాలా, ఏ ప్రాజెక్టు కొత్తగా ముందేసుకోవాలా, మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా వారు తీసుకురాకపోవడం చాలా బాధాకరమని చెప్పి తెలియజేస్తాం. డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారా? హైడ్రా గురించి కావచ్చు, మూసీ గురించి కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటంటే ఈటల రాజేంద్ర మీద ఆయన నిన్న మాట్లాడుతూ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు సంబంధించిన మహిళలను ముందు పెట్టుకుని ఆయన మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఛాలెంజ్లు, సవాళ్ళు, వాడు వీడు ఎవడు రా చూసుకుందాం అది ఇదని మాట్లాడుతున్నారు. మూసీ జోలికి వస్తే అందులోనే ముంచుతామని మాట్లాడుతున్నారు. చూడండి, రేవంత్ రెడ్డి గారి పంచు డైలాగులు మనకు కొత్త కాదు. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాని వెనుక ఒక స్ట్రాటజీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిది 2 అంశాలు నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మూసీ ప్రక్షాళన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మూసీ ప్రక్షాళన మేనిఫెస్టోలో లేనటువంటి అంశం కోసం ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు కదా, దానికి కారణం ఏందని అడుగుతూ ఉన్నాను. నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఈయనకు కూడా ఒక ప్రాజెక్టు కావాలా, దానికోసమే మూసీ ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా పెట్టి దీన్ని ఆస్థాన గుత్తదారులకు ఇచ్చుకొని ఒక ఏటీఎంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం కొన్ని వేల మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చి ఒక రాక్షస పాలన చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎస్, ఇక్కడ మూసీ ప్రజలకు సంబంధించింది ఒక విషయం నడుస్తుంటే, మరొక వైపు మూసీ ప్రక్షాళన ఎంత అవసరం అనేది మాట్లాడుతూ, రెండోది ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతూ ఒక్కరి పేరు మాత్రం నిన్న కార్నర్ చేశారు. రోజంతా అదే చర్చ జరుగుతుంది. కేవీపీ ఫామ్ హౌస్ తప్ప మిగతా వాళ్ళ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళై ఎవరి ప్రస్తావించలేదని ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే మీకేమనిపించింది అది వింటే? చూడండి, టార్గెటెడ్ స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మరి ఏ ఫామ్ హౌస్ కోసం అయితే ఆయన డ్రోన్లు వేసి జైలుకు పోయిండో, మరి ఆ ఫామ్ హౌస్ ఎందుకు కూరుస్తలేడో ఎవరికి అర్థం కావడం లేదు. జనవాడ ఫామ్ హౌస్ గురించి ఎంతో కాంట్రవర్సీ ఉండే, రాగానే జనవాడ ఫామ్ హౌస్ కూలుస్తాడేమో అనుకుంటే జనవాడ ఫామ్ హౌస్ జోలికే పోకపోయి. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి అందరూ బహిరంగంగా చెప్తున్నా, దాని గురించి మాట్లాడరాయి. మరి తనకు సంబంధించినటువంటి వాళ్లకు బడాబాబుల కోసం మాత్రం ఆయన నోటీసులు ఇచ్చి వాళ్ళకు కోర్టు ఆర్డర్లు, స్టే ఆర్డర్లు తెచ్చుకో అవకాశం ఇస్తున్నాడు కదా. మరి వీళ్ళ కోసం పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్ళ కోసం మాత్రం ఏ షోకాజు, ఏ నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే సాటర్డే సండే చూసుకొని అక్కడ బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టడం వెనుక ఆంతర్యం ఏమున్నది? ఇదంతా కారణం ఒక ఎజెండా ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నట్టుగా భావిస్తున్నాను.